వెలుగులోకి తీసుకొద్దామనొచ్చాను. బయట ప్రపంచానికి తెలియకుండా చీకటిలో మగ్గిపోతున్న రహస్యాన్ని వెలుగులోకి తీసుకొద్దామనొచ్చాను. ఏమంటున్నావు శారదా? ఇన్నేళ్లు మీ భర్తగా చలామణి అవుతున్న ఈ జీకే మీ జీవితంలోకి రాకముందు నా భర్త శివరాం. మాట అదుపులో పెట్టుకో శారదా. ఈ మనిషి వల్ల అదుపు తప్పిన నా జీవితాన్ని సరైన దారిలో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకొక్కసారి నా భర్తని నీ భర్త అన్నావంటే ఇక్కడే ఈ క్షణమే నీ నాలుక చీరేస్తాను శారదా. మీరు దేవుడు అనుకుంటున్న ఈ పెద్ద మనిషి నా పాలిట రాక్షసుడు. నన్ను, నా పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి చనిపోయినట్టుగా నాటకం ఆడి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు. అందుకో సాక్ష్యం ఏంటి? సాక్ష్యం చూపిస్తే మీరేం చేస్తారు? నువ్వు చెప్పిందే నిజమైతే ఇక్కడే ఈ ద్రోహిని చంపేస్తా. అయితే చూడండి. శాంభవి, ఇవన్నీ దొంగ సాక్ష్యాలు. నువ్వు నమ్మద్దు. మన దగ్గర డబ్బులు కొట్టేయడానికి అలా చేస్తుంది. చేసిన మోసం చాలక ఇంకా తప్పించుకోవాలని చూస్తావా? అసలు నిన్ను. శాంభవి, ఆమె చెప్పేది నిజం కాదు. శాంభవి, నన్ను నమ్ము. వద్దు శాంభవి, వద్దు శాంభవి, వద్దు. వద్దు శాంభవి, శాంభవి, వద్దు వద్దు. మోసం. నీకెంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేస్తావు? వద్దు శాంభవి. నిన్ను నేను వదలనురా. నేను శివరాం అంటానికి సాక్ష్యాలనే లేకుండా చెయ్యాలి. శారదా, అలా ఎంతసేపు నా ఫోటోను చూస్తూ ఆలోచిస్తుంటావు? అక్కడున్నది నీ భర్త శివరామో కాదో తెలుసుకోగలిగే ఆయుధం ఇది. దీన్ని శాంభవి మేడం చేతికిచ్చి
నీ నమ్మకం నిజమో కాదో తెలుసుకోవడానికి ఏంటి నీ సమస్య? అది కాదక్కా, ఈ ఫోటో వల్ల సమస్య తీరితే పర్వాలేదు గాని కొత్త సమస్యకి దారులు వేస్తే, పచ్చని కాపురంలో చిచ్చు పెడితే ఆ ఉసురు నాకే తగులుతుంది కదక్కా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు శారదా. ఆ రోజు మా వదిన నన్ను చంపబోతుంటే శాంభవి గారే నన్ను కాపాడారు. ఈరోజు నేను బ్రతికున్నాను అంటే అది తన వల్లే. ఆ, అయితే ఇప్పుడు నేను శివరాం ఫోటో తీసుకెళ్లి చూపిస్తే నా వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలొస్తాయి. నా ప్రాణాన్ని నిలిపిన తన కాపురంలో నేను గొడవలు సృష్టించిందాన్నవుతాను. అందుకే ఫోటో చూపించాలి అనుకోవడం లేదు. ఏంటి శారదా నువ్వు? నీ పసుపు కుంకములు నీకు దూరం అయ్యాయని 16 ఏళ్లుగా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. ముత్తైదువు చెప్పిన దాన్ని బట్టి నీ భర్త ఇప్పటికీ బ్రతికే ఉన్నాడన్న ఆశ నీలో మొదలైంది. ఆ ఆశకు ఊతమిస్తూ శివరాం పోలికలతో ఉన్న వ్యక్తి నీకు కనిపించాడు. ఇప్పుడు రోజు నీ కళ్ళ ముందే ఉంటున్నాడు. శాంభవి గారు నీ ప్రాణాలు కాపాడారని ప్రాణం కంటే ఎక్కువైన భర్తని వదిలేస్తావా? తెలిసి తెలిసి జీవితాంతం పసుపు కుంకుమ లేకుండానే బ్రతికేస్తావా? నేనలా తెలుసుకోకుండా వదిలేస్తానండం లేదక్కా. అతను శివరామా కాదా మనకి క్లారిటీ వచ్చేదాకా శాంభవి గారికి తెలియకుండా ఉంటే మంచిది అంటున్నాను. అవును జల్జక్క, తెలుసుకుంటే మంచిదేమోనని నా ఆలోచన. ఆ శారదా, ఒక విధంగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఒక భార్య తన భర్త ఇతనే అని కనుక్కోవడానికి ఫోటోలే కావాలా ఏంటి? ఏమంటున్నావు అక్కా? ఒక మనిషిని గుర్తుపట్టడానికి ఇప్పుడంటే ఫోటోలు, వేలిముద్రలు, కంటి పరీక్షలు వచ్చాయి. ఇవన్నీ లేని కాలంలో కూడా మనిషిని గుర్తుపట్టే మార్గాలున్నాయి కదా. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పక్కా. పుట్టుమచ్చలు కాని, గాయాలతో అయిన మచ్చలు కాని గతంలో మనుషుల్ని గుర్తుపట్టేవారు కదా. అవును. ఆహ్, అలాంటివేమైనా జీకే అదే ఆ శివరాం మీద ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేయి. అతన్ని శివరామో కాదో ఇట్టే తెలిసిపోతుంది. అదేమైనా ఉంటే గుర్తు తెచ్చుకో.